సృష్టిలో ఎక్కడో ఏదో జరిగేదానికి ప్రపంచంలో మరెక్కడో లింక్ ఉంటుంది అన్నటువంటి తరహాలో రేపు యుద్ధమే స్టార్ట్ అయితే లేదా మనం పాకిస్తాన్ మీద అటాకే చేస్తే ఆ అటాక్ చేసినప్పుడు అది రిటాలియేషన్కి ట్రై చేసినప్పుడు స్థానికంగా ఇప్పటికే మన కాల్పుల సందర్భంగా అయితే సైన్యానికే జరుగుతుంది. ఇదివరకు కాల్పులు అంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి జనావాసాల మీదకి వస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ మధ్యకాలంలో భారత్ బాగా దెబ్బ కొట్టేటప్పటికి మన జనావాసాలకి అందనంత దూరానికి సైన్యం వెళ్ళిపోయింది. ఆ పాకిస్తాన్ సైన్యం వెనక్కి వెళ్ళిపోయింది. ఆ కారణంగా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అటాక్స్ అన్నీ కూడా మన సైన్యాన్ని టార్గెట్ చేస్తున్న సైన్యం తిప్పి కొడుతుంది. లేకపోతే ఇదివరకు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఒక 5-10 ఏళ్ళకి ఏది మోడీ రాకముందు కాలంలో ఇన్ని ఇళ్ళు ధ్వంసమైనవి, ఇన్ని జంతువులు చచ్చిపోయినాయి, లేకపోతే వీళ్ళ ఫ్యాక్టరీ దెబ్బతింది, వీళ్ళ వాహనం దెబ్బతింది, ఇంతమంది చనిపోయారని రోజు వస్తూ ఉండే. అప్పుడు బాగా గుర్తు నాకు అది. ఇప్పుడు అట్లాంటిది లేదు. అయితే ఇప్పుడు వార్లోకి సిచ్యుయేషన్ వస్తే లేదా అటాకింగ్ సిచ్యుయేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇటు పక్కన సరిహద్దుల్లో ఉన్న జనం మీద పడతారు. కాబట్టి అలాంటి కాల్పులు జరిగితే బంకర్లోకి ఎట్లా వెళ్ళాలా, స్టూడెంట్స్ ఎట్లాగ పరుగులు పెట్టాలా, జిగ్జాగ్ ఎట్లా చెయ్యాలి, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి రిహార్సల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కొత్త యువతరానికి నేర్పుతున్నారు.